వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో చేనేత వర్గానికి చెందిన సుబ్బారావు కుటుంబం 100 జీవితాన్ని అర్థాంతరంగా ముగించింది. వైకాపా నేత భూ ఆక్రమణల్ని ఎదుర్కోలేక బలవన్మరణానికి పాల్పడింది. నర్సరావుపేట వైకాపా ఎమ్మెల్యే గోపిరెడ్డి 16 లక్షలు డిమాండ్ చేస్తున్నారంటూ స్థిరాస్తి వ్యాపారి కొల్లా సాంబశివరావు గతేడాది డిసెంబర్లో సీఎం క్యాంపు కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. నాకు ఎంపీ గారు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఒక ల్యాండ్ విషయంలో హెల్ప్ చేశారు. ఎంపీ గారు హెల్ప్ చేస్తే ఎమ్మెల్యేకి డబ్బులు ఇవ్వాలంటే, లంచం ఇవ్వాలంటే ఎక్కడ తెచ్చిస్తామండి? చిత్తూరు జిల్లా యాదమరి మండలం జంగాలపల్లిలో వైకాపా నాయకుడు తన ఇంటిని లాక్కున్నారనే వేదనతో సుందరమ్మ కన్నుమూశారు. నా బిడ్డలు అనాథలైపోయినారు, ఎందుకు ఇలా చేస్తా ఉన్నారు? మన పార్టీ కదా, మనం ఓటేసి గెలిపించుకున్నాం కదా. చిత్తూరు జిల్లాకు చెందిన వృద్ధుడు రత్నం గుండె వైకాపా అరాచకాలు తట్టుకోలేక తహసీల్దార్ కార్యాలయంలోనే ఆగిపోయింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట గతంలో ఆత్మహత్యాయత్నం చేసిన మహబూబ్ బాషాది అదే సమస్య. నెల్లూరు నగరంలోని చాణక్యపురికి చెందిన మస్తానమ్మ ఏకంగా తన చిన్న పిల్లలతో కలిసొచ్చి కలెక్టరేట్ వద్ద ఆత్మహత్యాయత్నం చేశారు. కరకురాతి గుండెల్లో రగులుకున్న మంటల్లో కాలిమసైపోయెనమ్మ నీ గూడు. రాబందుల రాజ్యంలో రాకాసుల మూకల్లో ఎలా ఎలా ఏడ బతకగలవమ్మా, ఎలా ఎలా ఏడ బతకగలవమ్మా. రాబందుల రాజ్యంలో రాకాసుల మూకల్లో